ఇలా తిప్పుతారా? ఇక్కడే ఉన్నాను. నమస్తే అండి. లాస్ట్ వీడియోలో సమ్మర్ హాలిడేస్కి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటి నుండి తిరిగి మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే నేను చేసిన పనులు ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం చేసే ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో ఎంత మంచిగా కొనసాగుతుందో అలానే ఆఫ్లైన్లో కూడా కొనసాగాలని పబ్లిసిటీ కోసం ఇంటి దగ్గర చిన్న లైటింగ్ బోర్డు ఆర్డర్ చేశానండి. ఇది ఆర్డర్ ఇచ్చి 2 నెలలు అవుతుందండి. ఫైనల్గా ఇంటికి వచ్చేసింది. లైటింగ్ బోర్డ్ తేయడానికి ఎలాగో చిన్న వెహికల్ కావాలి కదా అని లైటింగ్ బోర్డ్తో పాటు 2 డ్రమ్ములు కూడా తీసుకున్నాను. ఇంకా బాక్స్ ఒకటి కనబడుతుంది కదండి, అదేమో లీటర్ బాటిల్స్. హెర్బల్ షాంపూ హెర్బల్ ఆయిల్ కోసం వాడే లీటర్ బాటిల్స్ స్టాక్ అయిపోయాయండి. ఆ బాటిల్స్ కూడా ఆర్డర్ ఇస్తే ఆ రోజే బస్ స్టాండ్కి వచ్చాయి. వస్తూ అవి కూడా తెచ్చేసాము. ఇక ఈ డ్రమ్ములు దేనికంటే, ఒకటి వాటర్ పోసుకోవడానికి, ఇంకొకటి ఇంట్లో నుంచి వచ్చిన తడి చెత్తను ఒక డ్రమ్లో వేద్దామని ఇంకో డ్రమ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా పెరట్లో ఎన్ని పిచ్చి మొక్కలు పెరిగిపోయాయో. ఊరి నుంచి వచ్చిన వారం రోజుల తర్వాత పెరట్లో శుభ్రం చేసేసాను. మొత్తం నేను ఒకదాన్నే చేయలేదులేండి, నాకు హెల్ప్ చేయడానికి ఒక హెల్పర్ని పెట్టుకున్నాను. ఎండాకాలంలోనేమో బిజినెస్ వర్క్ ఉంటుంది, వర్షాకాలంలోనేమో గార్డెనింగ్ వర్క్ ఉంటుంది. ఇక నుంచి వర్షాలు వస్తూనే ఉంటాయి కాబట్టి పెరట్లో అనవసరమైన మొక్కలన్నీ తీసేసాము. ఈ సంవత్సరం కొంచెం గార్డెనింగ్ బాగా చేయాలనుకుంటున్నాను. బిజినెస్ స్టార్ట్ చేశాక అన్నీ చూసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినా సరే మంచి ప్రణాళిక వేసుకొని అన్నీ మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. కనీసం ఇంట్లో వరకు కొన్ని కూరగాయలైనా పండించాలనుకుంటున్నాను. చూడడానికి మీకు ఈ ప్లేస్ అంతా గ్రీనరీగా అందంగా కనిపించవచ్చేమో కానివ్వండి, గార్డెనింగ్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. చాలా మొక్కలు కటింగ్ చేయాలి, మొక్కల్లో శుభ్రం చేయాలి. ఒకసారి ఇంటి ముందు చూడండి, అసలు ఇల్లు కనిపించట్లేదు. పిచ్చిగా ఇల్లంతా మొక్కలు మూసేసాయి. ఇంటి ముందు పందిరిమళ్ళు వేయించాను, అది పడిపోయి శిథిలావస్థకు చేరుకున్న చంద్రముఖి ఇల్లులా కనబడుతుంది. ఇది ఇంటికి ఎంట్రన్స్ అండి. ఈ ప్లేస్లో అల్లుకుపోయిన పాదులు మొత్తం తీసేయాలి. ప్రస్తుతానికి లైటింగ్ బోర్డు ఇంటి ముందు ఇలా పెట్టేశాను. చిక్కుడు పాదులు, పందిరిమల్లి, ఎల్లో కలర్లో పూసే పువ్వులు అన్నీ కలిసిపోయి ఇంటి ముందు అయితే చిందరవందరగా ఉంది. ఇంటి ముందు క్లీన్ చేసేసిన తర్వాత పెరటి వైపు కూడా క్లీన్ చేసేసాను. పందికొక్కలు అయితే చాలా పాడు చేసేస్తున్నాయండి. పందికొక్కల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఇంటి చుట్టూ పెద్ద స్వరంగాలు తవ్వేస్తున్నాయి. 2 చేతులు ఉన్న మనమే అంతంత లోతులు తవ్వలేము. అసలు అవి ఎలా తవ్వేస్తాయో ఏమో. ఏవైనా ఆకుకూరలు పెడదామన్నా, కాయగూరలు పెడదామన్నా ఏమీ వంచట్లేదు. నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్లా నైట్ అంతా గుంతలు తీసే పనిలోనే ఉంటున్నాయి. అందుకేనండి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా కింద వేసే మొక్కలు కాకుండా పైన పాకే పాదులు వేద్దామని సిమెంట్ స్తంభాలు తెప్పించాను. ఇంకొకటి ఏంటంటే, సిమెంట్ స్తంభాలు అయితే పర్మనెంట్గా ఉంటాయి, గట్టిగా గాలేసినా అంత తొందరగా పడిపోవు. సిమెంట్ స్తంభాలు తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు మా పెరట్లో పందిరి వేస్తే ఏవో ఒక కర్రలతో వేయించేదాన్ని. అవి గట్టిగా గాలేసినా, గట్టిగా వర్షం కురిసినా పందిరి మొత్తం పడిపోయేది. పడిపోయిన పందిరి తీయడానికి, మళ్ళీ కొత్తగా పందిరి వేయించడానికి ప్రతిరోజు మా వారిని బ్రతిమలాడడానికే సరిపోయేది. మా వారికి చెట్లు పుట్టలు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా నేను చేసుకుంటానంటే మాత్రం కాదనరు. కాకపోతే కొంచెం బ్రతిమలాడుకోవాలి. పెరట్లో పందిరి వేయడానికి మొత్తం 8 స్తంభాలు పడ్డాయండి. ప్రస్తుతానికి 5 స్తంభాలే రెడీగా ఉంటే అవే తెప్పించాను. మిగతా 3 10 డేస్లో పంపిస్తానన్నారు.
ఈలోగా ఈ 5 స్తంభాలు గుంతలు దించి కప్పెట్టించేసాను. సిమెంట్ స్తంభం ఒకటి వచ్చేసి 700 పడిందండి. మినిమం 20 ఇయర్స్ వరకు బాగానే ఉంటాయటండి. ఇక తర్వాత చేసిన పని ఏంటంటే పాత బిందెల్లో మొక్కలు వేసేసి ఈ బిందెల్ని అందంగా డెకరేట్ చేసుకున్నాను. మొక్కలు పెంచున్నోళ్ళు ఎన్ని మొక్కలు ఉన్నా ఇంకా ఇంకా పెంచాలనే ఉంటుంది. బిందెల్లో వేసిన మొక్కల్ని అరేకా ఫామ్ అంటారండి. ఈ మొక్కల్ని ఇండోర్లో అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కల మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి నేను అమ్మాళ్ళ ఇంటి నుండి తెచ్చుకున్నానండి. బిందెల్లో మొక్కలు ఎలా పెంచుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వర్షాకాలం వస్తే ఆల్మోస్ట్ నా ఫోకస్ మొత్తం గార్డెనింగ్ మీదే ఉంటుందండి. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు మొక్కలు వేసేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాను. బిందెల్లో మొక్కలు ఆల్రెడీ సంవత్సరం క్రితమే వేసానండి. వేసేటప్పుడు బేబీ ప్లాంట్స్ అనమాట. సంవత్సరంలో ఇలా చక్కగా పెరిగాయి. ఈ బిందెలన్నీ ఎక్కడవా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. మార్కెట్లో స్టీల్ షాపులు ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర పాత వస్తువులు కూడా ఉంటుంటాయి. వాళ్ళ దగ్గర పాత బిందెలు కావాలని అడిగాను. ఒక బిందె 100 రూపాయలు తీసుకున్నారు. ప్లాస్టిక్ కుండీల కంటే ఇవే బెటర్ అండి. అవైతే 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండవు. ఇవైతే చాలా వరకు ఉంటాయి. అందుకే నేను కుండీల కంటే స్టీల్ బిందెలనే వాడుకుంటాను. ఈ బిందెలకు నేను టెర్రకోట పెయింట్ వేస్తున్నాను. ఒక లేయర్ వేసి డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. అప్పుడే థిక్గా నీట్గా కనిపిస్తాయి. అలా సెకండ్ లేయర్ కూడా వేసేసుకున్నాక అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వైట్ పెయింట్తో డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. అంతా అందంగా డెకరేట్ చేసిన ప్లాంట్ మార్కెట్లో కొనాలంటే 1000 రూపీస్ కంటే ఎక్కువే ఉంటుందండి. మనం తయారు చేసుకుంటే జస్ట్ 200 లోపే అందమైన కుండీలు తయారైపోతాయి. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, హాస్పిటల్కి తిరగడం, తర్వాత మళ్ళీ చెల్లిని బాబుని మా ఇంటికి తీసుకురావడం, తర్వాత పెరట్లో ఇవన్నీ శుభ్రం చేసుకోవడంలో ఇంకోవైపు ఆర్డర్స్ తీసుకుంటూ వచ్చిన 10 డేస్ వరకు కొంచెం హడావిడిగా ఉందండి. అందుకే ఈ వీడియో జస్ట్ 8 నిమిషాలు మాత్రమే రికార్డ్ చేయగలిగాను. తర్వాత వీటిని ఎలా డిజైన్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, ఇవాల్టి వీడియో ఇంతేనండి. శాశ్వత పందిరి కోసం సిమెంట్ పోల్స్ వేయడం, తక్కువ బడ్జెట్లో అందమైన కుండీలు తయారు చేసుకోవడం, వర్షాకాలానికి నేను రెడీ చేసుకోబోతున్న నా గార్డెనింగ్ ఐడియాస్ మీకు నచ్చాయో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే. ఏముండోయ్ అలా చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ చేయండి బాబు.